హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఉండే జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా పిల్లలకి కూడా ఈ రైస్ని మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఎప్పుడైనా కర్రీ ఏమీ లేనప్పుడు ఈ రైస్ని మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూసేయండి. దానికోసం ముందుగా ఇలా అన్నం వండుకోవాలండి. నేను ముందుగానే వండాను. మీరు అన్నం వండేటప్పుడు ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పలుకు మీద గంజి వార్చారంటే అన్నం ఇలా చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన వెడల్పాటి లోతుగా ఉన్న కళాయి ఒకటి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే మొత్తం నూనె వాడుకోండి. తర్వాత 4 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూను షాజీరా, 4 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయగానే చిటపటలాడుతుంది చూడండి, అంత వేడిగా ఉండాలండి నూనె. అందులోనే 1 ఫలావాకు, 2 అనాస పువ్వులు వేసుకొని వీటిని 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే ఉడికించిన గ్రీన్ బఠానీ వేసుకుంటున్నానండి. ఇవి మీ ఆప్షనల్, కానీ వేస్తే రైస్ చాలా బాగుంటుంది. అందులోనే 6 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకొని వీటిని కూడా 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. బఠానీ పచ్చిమిర్చి 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పుదీనా, కొన్ని రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, 1 సెకండ్ మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇందులోనే 1 చిటికెడు పసుపు వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికించిన రైస్ను కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3/4 కేజీ వరకు ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే నేను వేసినవన్నీ కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. మరలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతుంటే. ఇవన్నీ వేసిన తర్వాత రైస్ని కింద నుంచి పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మసాలా, జీలకర్ర, బఠానీ ఇవన్నీ రైస్లో పూర్తిగా కలిసే వరకు బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు మీరు రైస్ని బాగా కలుపుకున్నారంటే మనం వేసిన పదార్థాలన్నీ కూడా అన్నంలో బాగా కలుస్తాయండి. ఇలా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే 1 అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి. రైస్ అనేది చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండిన తర్వాత కూడా ఒకసారి కిందకి పైకి రైస్ని బాగా కలుపుకొని వేడివేడిగా జీరా రైస్ని మీరు సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి, సింపుల్గా జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మీరు రైతా కానీ లేదా సాంబారు లేదా చికెన్ గ్రేవీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి.